వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరొక నేత హత్యకు గురయ్యాడు. చిన్న నేత, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అంకె లక్ష్మణ సోదరుడు అంకె నగేష్ కనగానపల్లిలో వైఎస్ఆర్సీపీ తరఫున బూత్ లెవెల్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుని జీవిస్తున్న నగేష్ అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త అంకె మురళికి కొంత నగదు అప్పుగా ఇచ్చాడు. 2 ఏళ్లుగా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో 2 రోజుల క్రితం నగేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాడు. ఆ సందర్భంలోనే మురళి కుటుంబ సభ్యులు నగేష్తో గొడవకు దిగారు. నీకు డబ్బులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. దీంతో వాళ్ళ మీద మంగళవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి నగేష్ తన అన్న కొడుకు అంకె పురుషోత్తంతో కలిసి వెళ్తుండగా మురళి అతని కుటుంబ సభ్యులు కాపు కాసి రాళ్లు ఇటుక పెళ్లలతో దాడి చేశారు. నగేష్కి ఛాతీ తల మీద గాయాలు కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపాడు. గతంలో పురుషోత్తం తలకు కూడా తీవ్ర గాయమైంది. సమీపంలో ఉన్న నగేష్ బంధువులు అక్కడికి చేరుకుని గాయపడ్డ ఇద్దరిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన నగేష్ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య రాధమ్మ, 2 కూతుళ్ళు, 1 కొడుకు ఉన్నారు. విషయం తెలుసుకుని పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రి దగ్గర చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నగేష్ హత్యతో కనగానపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు గ్రామంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఇది వ్యక్తిగత వివాదం, రాజకీయానికి సంబంధం లేనిది.